ఆ ఊరిలో ఉన్న వారందరూ ఎస్సీలు బీసీలే, కానీ సర్పంచ్ వార్డులకు ఎస్టీ రిజర్వ్ చేశారు అధికారులు. గ్రామంలో ఎస్టీలు లేకపోవడంతో నామినేషన్లు వేయలేదు. దీంతో ఎన్నికలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లి గ్రామంలోని 5 వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. గ్రామంలోని జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నారు గ్రామస్తులు. అధికారులకు వినతి పత్రం అందజేశారు. సంగెం మండలం వంజరపల్లె గ్రామంలో ఎస్టీ అనే ఒక కులం లేకున్నా ఎస్టీకి సర్పంచ్ కేటాయించడం, 3 వార్డు నంబర్లను కేటాయించడం, రిజర్వేషన్ ప్రకటించడం అనేది ఈ ప్రభుత్వ అధికారులు జరిగింది. ఇది చాలా తప్పిదమైన విషయం. ఎందుకంటే మా గ్రామంలో ఎస్టీలు లేరు, బీసీలు ఎస్సీలు మాత్రమే, ఈ 2 కులాలు మాత్రమే మా గ్రామంలో ఉన్నాయి. ఈ రకంగా జరుగుతున్నదని కూడా గ్రామస్తులం ఐక్యతగా ఉండి ఎంపీడీఓ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారికి కూడా కలిసి మేము మెమోరాండాలు ఇచ్చినప్పటికీ దీన్ని సరిచేయండి, సరిచేసి ఎన్నికలు జరపండి, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పద్ధతిగా మా గ్రామం ఎలక్షన్ జరుగుతలేవు, అధికారుల తప్పితం, ఈ అధికారుల తప్పితాన్ని సరిచేయాలి. మన రీసెంట్ స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా మా ఊరిలో గ్రామ పంచాయతీలో 373 ఓట్లు ఉండడం జరిగింది. దీనిలో మా ఈ 373 ఓట్లలో మనకు రిజర్వేషన్ ప్రకారంగా 5 వార్డులు మాత్రమే మిగతా వాళ్ళకి జరిగింది. ఈ మిగతా 3 వార్డులు మాత్రం ఎస్టీలకు రావడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ కూడా ఎస్టీ రిజర్వేషన్ రావడం జరిగింది. మా గ్రామంలో ఈ 373 ఓట్లలో అసలు ఎస్టీ జనాభా లేదు. సో ఈ ఎస్టీ జనాభా, ఈ రిజర్వేషన్ అవి వచ్చినాయి కాబట్టి మేము ఇప్పుడు మా వార్డు కూడా నేను ఓటేయలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా సర్పంచ్కి కూడా ఓటేయలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా గ్రామాన్ని కూడా ఒక ఏకగ్రీవం చేసుకుందామంటే కూడా ఏకగ్రీవం చేసుకునే పరిస్థితి కూడా మా గ్రామంలో లేదు. మనకు ఈ ఓటక్ అన్నది వినియోగించుకోలేని పరిస్థితులలో కూడా మా గ్రామస్తులు చాలా మంది ఉన్నారు. మాది 373 ఓట్లున్న చిన్న గ్రామం. 2011 జనాభా ప్రాతిపదికన మాకు ఓటర్ లిస్టు తయారు చేసి దాంట్లో రిజర్వేషన్లు అనేది కేటాయించడం జరిగింది. అప్పుడున్న గ్రామ పంచాయతీ 500 చిల్లర ఓట్లుండే. ఎస్టీలన్నీ 2019లో వేరు చేయబడ్డారు. ఎస్టీ గ్రామ పంచాయతీలు కానీ ఎస్టీ గ్రామాలు అన్నీ గ్రామ పంచాయతీలుగా వేరు చేయబడ్డాయి. పై అధికారులు ఎంపీడీఓ అయితేంది, ఎంఆర్ఓ అయితేంది, ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ వీళ్ళు ఎవ్వరు కూడా దాన్ని చూడకుండానే అఫీషియల్గా సైన్ చేసి పైకి పంపడం వల్ల మాకు రిజర్వేషన్ అనేది రాలేదు. మళ్ళీ అందులో ఒకటి, ఇప్పుడు మేము మా గ్రామంలో నేను కూడా ఓటు వేయలేని పరిస్థితి. నోటిఫికేషన్ వచ్చినా కానీ మేము ఓటు వేయలేని పరిస్థితి. అంటే చిన్న గ్రామాలే 5 వార్డు నెంబర్లకే రావడం జరిగింది. 8 వార్డులు ఉంటాయి. 8 వార్డులలో 3 ఎస్టీలకు కేటాయించారు. మా గ్రామంలో ఎస్టీలు అసలు లేనే లేరు. ఎస్టీ లేనప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో సర్పంచ్ ఎస్టీకి కేటాయించడం జరిగింది. 3